హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైథాన్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఏ ఫంక్షన్? ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. దీన్ని మనం స్పెసిఫిక్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మనం మల్టిపుల్ టైమ్స్ ఒక కోడ్‌ని రాయాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకొని దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. పైథాన్‌లో మనం సింపుల్‌గా డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఫంక్షన్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫంక్షన్ సింటాక్స్‌ని చూద్దాం. డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి డెఫ్ అనే కీవర్డ్ పక్కన మనం ఫంక్షన్ నేమ్‌ని మెన్షన్ చేస్తాం. అండ్ రౌండ్ బ్రేసెస్‌ని యూజ్ చేసి కాలంతో మనం ఫంక్షన్‌ని ఎండ్ చేస్తాం. కిందన మనం ఇండెంటేషన్ తీసుకొని మన కోడ్‌ని రాసుకోవచ్చు. దీన్ని మనం కోడ్ బ్లాక్ అని పిలవచ్చు. ఇప్పుడు మనం సింపుల్‌గా ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ ఫంక్షన్‌లో మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక సింపుల్ మెసేజ్‌ని పెడదాం. అండ్ ఫంక్షన్‌ని కాల్ చేసి ఆ మెసేజ్‌ని మనం అవుట్‌పుట్‌లో ప్రింట్ చేద్దాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకుందాం. సింపుల్‌గా మనం డెఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఫంక్షన్ నేమ్‌ని మెన్షన్ చేయాలి. సో ఫంక్షన్ నేమ్‌ని నేను హెలో అని అంటున్నా. అండ్ కాలమ్ పెడితే మనకి కిందన ఇండెంటేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ అనే ఫంక్షన్‌లో మనం మెసేజ్‌ని చెప్దాం. లైక్ హెలో కాలేజ్ కోడర్స్. ఇప్పుడు మనం ఫంక్షన్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసాం. దీన్ని ఇప్పుడు మనం కాల్ చేయాలంటే సింపుల్‌గా హెలో అని చెప్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్‌పుట్‌లో హెలో కాలేజ్ కోడర్స్ అని ప్రింట్ అయింది. ఒకవేళ మనం ఫంక్షన్‌ని మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయాలంటే సింపుల్‌గా మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తే సరిపోతుంది. మనం 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి మనకి హెలో కాలేజ్ కోడర్స్ అని 3 టైమ్స్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతది. అంటే మనం సింగిల్ ఫంక్షన్‌ని యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. అలానే మనం ఫంక్షన్‌ని యూజ్ చేసి ఒక సింపుల్ ఎడిషన్ కూడా పెర్ఫార్మ్ చేద్దాం. ఫంక్షన్ నేమ్‌ని యాడ్ అని అనుకుందాం. ఫంక్షన్‌లో మనం a ఈక్వల్స్ టు 10 అని అనుకుందాం. అలానే b ఈక్వల్స్ టు 20 అని అందాం. అండ్ c ఈక్వల్స్ టు a ప్లస్ b అని చెప్దాం. అండ్ సింపుల్‌గా మనం ప్రింట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం c వాల్యూని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేయాలంటే సింపుల్‌గా యాడ్ అని చెప్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్‌పుట్‌లో 30 అని ప్రింట్ అయింది. ఒకవేళ మనం వాల్యూస్ చేంజ్ చేస్తే మనకి రిజల్ట్ కూడా చేంజ్ అవుతది. మనకి 70 అని ప్రింట్ అయింది. ఈ వీడియోలో మనం ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి? అనే వాటి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ గురించి నేర్చుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.